బెంగాల్లో ఏం జరిగింది? ఈసీ వర్సెస్ తృణమూల్ అన్నట్టుగా ఫైట్ జరిగింది అని మమతా బెనర్జీ ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ 207 సీట్ల బంపర్ మెజారిటీతో గెలిచింది. మమతా బెనర్జీనేమో రాజీనామా చేయను అని భీష్మించి కూర్చున్నారు కదా. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పక్షాలన్నీ మమతా బెనర్జీకి మద్దతు అంటున్నాయి. ఇది చూస్తున్న సినారియోనే కదా. ఇంతకీ బెంగాల్లో ఏం జరిగింది? మమత అంత గగ్గోలు పెట్టడానికి అసలు కారణం ఏంటి? స్క్రోల్ అనే ప్లాట్ఫామ్ ఒక సంచలన కథనం రాసింది. సంచలన అనే పదం నేను ఎందుకు వాడానో తెలుసా? స్క్రోల్ కేవలం లాజిక్ చెప్పడం, నెంబర్లు చూపించడమే కాదు, ఆధారాలు ఇదిగో ఇక్కడ ఉన్నాయి, సరిపోల్చి చూసుకోండి అని చెప్పి సవాల్ విసురుతా ఉంది. ఇంతకీ స్క్రోల్ కథనం చూస్తే మనకేమర్థం అవుతుంది? ఎస్ఐఆర్ దెబ్బతో తృణమూల్ కాంగ్రెస్ ఎలా మట్టి గరిచిందో టేపుతో కొలిచినట్టుగా, కరెక్ట్ గా కొలతలు తీసినట్టుగా ఎస్ఐఆర్ బీజేపీని ఎలా గెలిపించగలిగిందో స్క్రోల్ చెప్తున్నట్టుగా ఉంది. ఇంతకీ ఏముంది అందులో? డీటెయిల్ గా చూద్దామా? చూస్తే గనక బెంగాల్లో బీజేపీ గెలుపు ఇలా సాధ్యమైందా అనే ఫీలింగ్ ఖచ్చితంగా న్యూట్రల్ గా, ఎలాంటి టెంప్టేషన్ లేని వాళ్ళకు కూడా అనిపించి తీరుతుంది. మరి డీటెయిల్స్ ఏంటో చూద్దామా? ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోంది, బీజేపీ ప్రయోజనాలకి కొమ్ము కాస్తోంది అని రాహుల్ గాంధీ ఇప్పటికే ఆరోపించడం చూసాము. విపక్షాలు గగ్గోలు పెట్టడం చూసాము. ఎస్ఐఆర్ విపక్ష పార్టీల ఓట్లను తొలగించేందుకు వాడుతున్న చట్టబద్ధమైన ఆయుధం అని కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్వాదీ, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తా ఉన్నాయి కదా. బెంగాల్లోట ఫలితాన్ని ఒక్కసారి స్టడీ చేస్తే బీజేపీ ఎక్కడైతే గెలిచిందో ఆ నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల కంటే బీజేపీ మెజారిటీలు తక్కువ ఉన్నాయట. సగానికి పైగా నియోజకవర్గాల్లో 105 టు బి ప్రిసైజ్. పర్టికులర్ గా ఇదిగో ఈ స్క్రోల్ అనే కథనం చెప్తోంది. అంటే బీజేపీ 207 సీట్లు గెలిస్తే అందులో 105 నియోజకవర్గాల్లో కేవలం ఈ ఎస్ఐఆర్ లో ఓట్లు తొలగించడం వల్లే గెలుపు సాధ్యమైంది అని ఈ కథనం ఆర్గ్యూ చేస్తా ఉంది, ఆధారాలు చూపిస్తా ఉంది. పైగా ఇదంతా డేటా డ్రివెన్ రీసెర్చ్. ఓవరాల్ గా స్టడీ చేసి చెప్తా ఉన్నాము. కోల్కతా బేస్డ్ గా పబ్లిక్ పాలసీ మీద పనిచేసే సబర్ ఇన్స్టిట్యూట్ ఈ డేటాని స్టడీ చేసింది అంటూ లింక్ కూడా ఇచ్చింది. ఇదిగో జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ డేటా కనపడతా ఉంది. నేను ఈ ఓవరాల్ లింక్ ని కామెంట్ సెక్షన్ లో పెడుతున్నా. ఆసక్తి ఉన్న వాళ్ళు స్టడీ చేయడానికి పనికొస్తుందని. ఇంతకీ ఓట్ల తొలగింపు అనేది బీజేపీకి ఎలా అడ్వాంటేజ్ అయింది? బీజేపీట బెంగాల్లో 85-86 సీట్లకి స్వింగ్ సీట్లు అని పేరు పెట్టుకుంది. ఆ స్వింగ్ సీట్లు ఏంటి అంటే ఎస్ఐఆర్ లో భారీ స్థాయిలో డిలీషన్స్ జరిగినవి. ఇంతకు ముందు ఎప్పుడు బీజేపీ గెలవనివి. అక్కడ బీజేపీ 3rd ప్లేస్ లోనే ఉంది ఇప్పటి వరకు. అలాంటి చోట్ల అమాంతం 1st ప్లేస్ లోకి వచ్చి గెలిచింది. ఎలా గెలిచింది అంటే ఈ ఓవరాల్ ఎస్ఐఆర్ లో తొలగించిన ఓట్ల కంటే బీజేపీ మెజారిటీలు తక్కువగా ఉన్నాయి చూడండి, ఆ ఓట్లు తొలగించడం వల్ల వీళ్ళు గెలుపు సాధ్యమైంది అని ఈ స్క్రోల్ చెప్తా ఉంది. అంటే ఇక్కడ ఒక లెక్క అనమాట. ఇదిగో ఇన్ని ఓట్లు, సమ్ ఆఫ్ ఇన్ని ఓట్లు తొలగించారు ఎస్ఐఆర్ లో అనుకుంటే మెజారిటీ వచ్చిన ఓట్లు ఇన్ని బీజేపీకి ఓవరాల్ గా అని ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తే తొలగింపే ఎక్కువ ఉందిట, మెజారిటీలు తక్కువ ఉన్నాయట. అంటే తొలగింపు వల్ల ఈ మాత్రం బయటపడడం సాధ్యమైంది అని చెప్పడం ఉద్దేశం స్క్రాల్. ఓవరాల్ గా ఎన్ని ఓట్లు తొలగించారు? బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించారు. అందులో 26-27 లక్షల ఓట్లు అండర్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. అంటే వాటి మీద న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. మిగతా ఓట్లన్నీ పోయినట్టే. మరి ఇన్ని లక్షల ఓట్లు పోయినప్పుడు తారుమారు అవుతాయి కదా జాతకాలు. అలా తారుమారు అవడం వల్లే ఏకంగా బీజేపీ 105 సీట్లు గెలిచిందిట. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇలా జరిగింది, ఇది కేస్ స్టడీ అని స్క్రాల్ చెప్పింది. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బంకురా జిల్లాలో ఇండస్ అనే నియోజకవర్గంలో బీజేపీ 2021లోనూ గెలిచింది, ఇప్పుడు కూడా గెలిచింది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఇండస్ గురించి ఎందుకు చెప్తున్నారు? 2024 పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు తృణమూల్ లోక్సభ అభ్యర్థికి 9,000కి పైగా లీడ్ వచ్చిందిట. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నా గానీ తృణమూల్ ఎంపీకి 9,000 లీడ్ వచ్చిందిట. ఇక్కడ ఎస్ఐఆర్ లో 7,500 ఓట్లు పోయినాయి. తీరా చూడబోతే ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో 900 ఓట్లతోనే బీజేపీ గెలిచిందిట. అంటే ఒకవేళ ఆ 7,500 ఓట్లు తొలగించకపోయి ఉంటే గనక బీజేపీ ఓడిపోయే సీట్ ఇది అని స్క్రోల్ ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తా ఉంది. ఇది ఉదాహరణ నెంబర్ 1. ఇక రెండో ఉదాహరణ పాపులర్ సీట్ జాదవ్పూర్. జాదవ్పూర్ తెలుసా మీకు? మమతా బెనర్జీ ఎంపీగా జాదవ్పూర్ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేశారు. ఇప్పుడు కూడా పాపులర్ యంగ్ ఎంపీ సయోని ఘోష్ జాదవ్పూర్ కే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా ఇదే జాదవ్పూర్ అసెంబ్లీ నుంచి లెఫ్ట్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 87 నుంచి 2011 వరకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన అంత పాపులర్ ఈ నియోజకవర్గం. ఇప్పటికీ 2021 వరకు ఇక్కడ పోటీ లెఫ్ట్ వర్సెస్
తృణమూల్ అన్నట్టుగానే ఉండేది. కానీ ఈసారి ఇక్కడ బీజేపీ గెలిచింది. ఎలా గెలిచిందయ్యా అంటే లెక్క ఉంది ఇక్కడ చూడండి. 2021లో బీజేపీకి ఇక్కడ కేవలం 53,000 ఓట్లే వచ్చినాయి. ఎస్ఐఆర్ లో ఇక్కడ 56,000 ఓట్లు పోయినాయి. పోయేసరికి తృణమూల్ కాంగ్రెస్ కూసాలు కదిలిపోయినాయి. ఇప్పుడు బీజేపీతో పోలిస్తే 27,000 ఓట్లు వెనకబడింది. లెఫ్ట్ ఓట్లు కూడా తగ్గిపోయి 40,000 ఓట్లకు పడిపోయింది. అంటే భారీ స్థాయిలో 50,000కు పైగా ఓట్లు కోత వేసేసరికి తృణమూల్కే కాదు లెఫ్ట్ కూడా ఇక్కడ ఓట్లు తగ్గిపోయినాయి. బీజేపీకి అమాంతం పెరిగినాయి. ఇది ఒక కేస్ స్టడీ. 50,000కు పైగా ఓట్లు పోవడం వల్ల జాదవ్పూర్ లో అనూహ్యంగా బీజేపీ గెలిచింది అని స్క్రోల్ అంటా ఉంది. ఇది ఉదాహరణ నెంబర్ 2. ఇక టోలీగంజ్ అనే స్థానంలో తృణమూల్లో మంత్రిగా ఉన్న సీనియర్ నాయకుడు ఇక్కడ పోటీ చేశారు. ఆయన 20 ఏళ్లుగా గెలుస్తున్నాడు. ఇక్కడ ఈసారి మాత్రం 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ లో 36,000 ఓట్లు పోయినాయి. 36,000 ఓట్లు పోతే 6,000 మెజారిటీ వచ్చింది బీజేపీకి. అంటే అవి పోకుండా ఉండుంటే కనుక తృణమూల్ బహుశా 30,000 ఓట్ల తేడాతో గెలవాల్సిన సీటేమో ఇది. స్క్రోల్ ఇన్ఫర్మేషన్ చూస్తే అట్లాగే అనిపిస్తుంది కదా. భవానీపూర్ లో కూడా అంతే కదా. 50,000కు పైగా ఓట్లు పోయినాయి. మమతా పోటీ చేసిన సిట్టింగ్ స్థానం అది. సువేందు అధికారి 15,000 ఓట్ల తేడాతో మమత మీద గెలిచారు. అంటే ఒకవేళ ఓట్లు పోకుండా ఉండుంటే 30,000కు పైగా మెజారిటీ మమతకు వచ్చి ఉండేదేమో అని అనిపిస్తుంది కదా. ఈ లెక్కలన్నీ చూస్తా ఉంటే బెంగాల్లో ఇంత జరిగిందా ఎస్ఐఆర్ చుట్టూ అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఏకంగా ఒక చోట్ల 2 చోట్ల కాదు, 105 స్థానాల్లో లెక్కలు తీస్తే ఇలా ఉన్నాయి. తొలగించిన ఓట్లతో పోలిస్తే మెజారిటీలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆ ఓట్లు ఉంటే గనక పరిస్థితులు రిజల్ట్ ఎలా ఉండేవి అని స్క్రోల్ అడుగుతా ఉంది. అందుకోసమే బీజేపీ గెలిచిన వాటిలో 100 సీట్లు తమవే అని మమతా బెనర్జీ బోరుమంటా ఉన్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది కదా ఇలాంటి ఆధారాలన్నీ చూస్తే. మరి ఏం చేయగలుగుతారు? బహుశా సుప్రీంకోర్టులో పోరాడతారేమో. పోరాడినంత మాత్రం ఎన్నికల ఫలితం మారుతుందా? మారదు కదా. అదైతే ఖాయం కదా. అందుకోసమే బెంగాల్ ఎన్నికలు జరిగిన తీరు, వచ్చిన ఫలితాల మీద బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా చర్చ జరగడం ఖాయం అనిపిస్తా ఉంది. మరి ఈ అనుభవాలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇక మరో విషయం, ఎస్ఐఆర్ గురించి మాట్లాడితే చాలా మంది ఎస్ఐఆర్ కి వ్యతిరేకమా అని ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఒక చిన్న సింపుల్ క్వశ్చన్, ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యం అయితే గనక ఎందుకు అసెంబ్లీ ఎన్నికల కొద్ది నెలల ముందే బీజేపీకి అడ్వాంటేజ్ ఇచ్చే టైప్ లో ఇలా కోత పెట్టాలి ఓటర్ల జాబితాలో? ఓవరాల్ గా ఒక డ్రైవ్ తీసుకుని దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎస్ఐఆర్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లా? ఎన్నికల కమిషన్ ఖాళీనే కదా. అసెంబ్లీ ఎన్నికలు లేనప్పుడు, పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పుడు మరి ఒకేసారి దేశవ్యాప్తంగా ఎందుకు చేయరు? అదేదో పని కట్టుకుని టార్గెటెడ్ గా జరుపుతున్నట్టు ఓన్లీ అసెంబ్లీ ఎన్నికల ముందే రంగంలోకి ఎందుకు దిగుతారు? ఓట్లు కోసేస్తుంటే ఆ కోత కరెక్ట్ గా బీజేపీకి కొలతలు తీసుకుని కుట్టినట్టుగా ఆది అంటారే, అలా ఆది తీసుకున్నట్టుగా బీజేపీకి ఎందుకు అడ్వాంటేజ్ అవుతుంది? దీని మీద కనీసం సమాధానం చెప్పాలి, చర్చన జరగాలి కదా. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండోది, 91 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ కింద కోసారు కదా. అవన్నీ దొంగ ఓట్లు, చొరబాటుదారులు అంటున్నారు కదా. పోనీ అందులో 26-27 లక్షల మీద అడ్జుడికేషన్ జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది అనుకోండి. మరి మిగతా 60 లక్షలకు పైగా ఓట్ల సంగతి ఏంటి? మరి ఆ ఓట్లు తొలగించేసిన 60 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు బంగ్లాదేశ్ పంపుతారా? పంపగలరా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉంటే గనక ఒక దేశం నుంచి ఇంకో దేశానికి 60 లక్షల మందిని పంపే సిచ్యువేషన్ వస్తే గనక ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సినారియో వస్తుంది? ఎలాంటి చర్చ జరుగుతుంది? వాళ్ళందరూ చొరబాటుదారులే అంటే డిటర్మైన్ చేయడమే నిజమైతే, ఓటర్ల జాబితా నుంచి వాళ్ళ పేర్లు తొలగించడం ధర్మమే అయితే, బానిఫైడ్ అయితే పంపిస్తారా దేశం నుంచి వాళ్ళని? ఏం జరగబోతోంది? లాజిక్కే కదా. వాళ్ళు ఓటర్లు కాదు చొరబాటుదారులు అంటున్నారు కదా. మరి చొరబాటుదారులు అయితే దేశంలో ఉండకూడదు కదా. ఉండకూడదంటే పంపాలి కదా. పంపుతారా? 60 లక్షల మందికి పైగా జనాభాని ఇప్పుడు బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి తరమటం పోని చూడబోతున్నామా? ఏం జరగబోతుంది? ఒకవేళ అలాంటివి జరిగితే ఎస్ఐఆర్ లో రేషనల్ ఉందేమో అని అనుకోవచ్చు. మానవతా దృక్పథం, అంతర్జాతీయ నిబంధనలు, ఉద్రిక్తతలు ఇవన్నీ తర్వాత ఎస్ఐఆర్ వరకు ఆలోచిస్తే రేషనల్ గానే జరిగిందనమాట అనుకోవచ్చు. మరి పంపుతారంటారా? మీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. ఇన్ఫర్మేషన్ కోసం ఆ స్క్రోల్ లింక్ కామెంట్ లో ఉంది చూడండి. ఓన్లీ రాజకీయ రాగద్వేషాల కంటే దేశ భవిష్యత్తుని, ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్న ఎస్ఐఆర్ గురించి సాంకేతికంగా చర్చించడం మాత్రమే ఇక్కడ ఉద్దేశం. ఆ విషయాన్ని మర్చిపోకండి.